మచిలీపట్నం 6వ వార్డులో అక్రమంగా కూల్చివేసిన ఇంటి ఘటనపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించిన అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర, పోలీసులు, అధికారుల తీరును తీవ్రంగా విమర్శిస్తూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. పేదల గుండెల్లో ప్రొక్లైన్లు దించి నొప్పి కలిగించారని మండిపడుతూ, మూడేళ్లు ఆగు కొల్లు రవీంద్ర, 2029లో వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే ఇదే అధికారులను మళ్లీ తీసుకువచ్చి పేదల బాధ ఏంటో నీకు చూపిస్తా అని హెచ్చరించారు. జేసీబీ బకెట్లు దిగితే కలిగే నొప్పి ఎలా ఉంటుందో రుచి చూపిస్తానని అన్నారు. అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావును ఎక్కడ ఉన్నా వదలమని, అవసరమైతే రాష్ట్రం దాటి వెళ్లినా వెంబడిస్తామని తీవ్రంగా వ్యాఖ్యానించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కూడా ఈ వ్యవహారంపై ఆలోచించాలని సూచిస్తూ, మున్సిపల్ కమిషనర్ బందోబస్తు కోసం రాతపూర్వకంగా అడిగారా లేదా అనేది ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బందర్లో కొల్లు రవీంద్ర వెంట పోలీసులు తప్ప కార్యకర్తలు లేరని ఎద్దేవా చేస్తూ, విశ్వాసం కూడా లేని నాయకత్వం ప్రజలకు న్యాయం చేయలేదని తీవ్ర విమర్శలు గుప్పించారు.